మునిపల్లి మండలం అంతారం గ్రామంలో సదరు స్థల యజమానులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన ఆలియా బేగం కుటుంబ సభ్యులను ఆదుకోవాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సోషల్ యాక్టివిస్ట్ మోజం అలీ ఇఫ్తేకార్ జిల్లా కలెక్టర్ను కోరగా సానుకూలంగా స్పందించారని అన్నారు. కలెక్టర్ ఆదేశాలనుసారం స్థానిక ఎంఆర్ఓ బాధిత కుటుంబ సభ్యులను తీసుకొని కలెక్టర్ను కలవగా వారికి జరిగిన అన్యాయాన్ని అడిగి తెలుసుకొని కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబానికి తాము అండగా ఉంటామని వారికి ధైర్యం చెప్పారని అన్నారు. ఆలియా బేగం కుటుంబ సభ్యులు నేరస్తుల్ని కఠినంగా శిక్షించాలని కోరారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు మరియు నష్టపరిహారం చెల్లించాలని కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మొహమ్మద్ అహ్మద్, డాక్టర్ గౌస్ అలీ, ఇర్ఫాన్ పటేల్, డాక్టర్ మొహమ్మద్ సుల్తాన్, మొహమ్మద్ హుస్సేన్, మొహమ్మద్ హకీం, అబ్దుల్ కలాం, వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు మొహమ్మద్ లతీఫ్ తదితరులు పాల్గొన్నారు. మీకు అందరికి తెలిసినట్టే 11న ఇక్కడ అనంతారం విలేజ్ మున్పల్లి మండలంలో ఆలియా బేగం మర్డర్ అయింది. ఆమె ట్రీట్మెంట్ హాస్పిటల్లో జరుగుతున్నప్పుడు ఆమె చనిపోయింది. దురదృష్టవశాతంగా ఆమె చనిపోయింది. దాని తర్వాత ఆమె ఖననం 16 నాడు అయిపోయింది. దాని తర్వాత కేసు రిజిస్టర్ అయింది. వాళ్ళకి ఇద్దరు వ్యక్తులకు నిందితులకు రిమాండ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ సంఘటన అంజదుల్లా ఖాన్ ఖాలిద్ గారు ఎంబీటీ నాయకులు వచ్చి 16 నాడు రాత్రి ఒక వీడియో వైరల్ అయింది. దాని తర్వాత పక్కన అంతా తెలిసింది. దాని తర్వాత ఎంఐఎం కౌసర్ మొహిద్దీన్ గారు, మళ్ళా టీఆర్ఎస్ నాయకులు, మేము విభిన్నమైన సోషల్ సంఘాలు ఇక్కడ వచ్చి మన సంతాపం ఇతనితో తెలియడం జరిగింది. మళ్ళా విభిన్నమైన ఛానల్ ద్వారా, మీడియా ద్వారా దీనికి మనం అందరం రిప్రజెంటేషన్ చేసినాం. గత శుక్రవారం నాడు నేను పర్సనల్ గా పోయి మన వల్లూరి క్రాంతి మేడం గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ని కలవడం జరిగింది. ఉన్న వాస్తవాలు తెలిపేయడం జరిగింది. అయితే శుభ పరిణామం ఏమందంటే నిన్ననే ఎంఆర్ఓ గారు వీళ్ళతో స్పందించారు. వీళ్లకు కలెక్టర్ సంప్రదించారు. ఇస్మాయిల్ గారికి వాళ్ళ వైఫ్ కి ఇంకా నలుగురిని తీసుకుపోయి ఒక బృందం కలెక్టర్ దగ్గర ఇలా కలిస్తే కలెక్టర్ మేడం ఆమె సంతాపం తెలిపింది. దాని తర్వాత మీకు ఏం కావాలో, మీరు ఏం కోరుకుంటున్నారో మీరు చెప్తే ప్రభుత్వ పరంగా మేము ఏమైనా సహాయం చేస్తాం, డెఫినెట్లీ చేస్తాం అన్నట్టు చెప్పడం జరిగింది. అయితే మొదటిది వాళ్ళకి కావాల్సింది న్యాయం కావాలి. ఇది నేరం జరిగిపోయింది, కాకపోతే నిందులకు శిక్షించాలి, విభిన్నమైన కఠినమైన శిక్ష నిందితులకు ఇవ్వాలి అన్నట్టు కలెక్టర్ గారి కోరడం జరిగింది. అయితే కరెక్ట్ రిపోర్ట్ ఏముందో అది రాయాలి. నేరస్తుడే అవుతాడు. ఏ కులంకి చెందని, ఏ మతానికి చెందని నేరస్తును కన్నుతోని చూస్తేనే ఈ నేరాలు తగ్గుతాయి అన్నట్టు మాకు ఒక ఆశ ఉన్నది. అయితే ఇస్మాయిల్ గారు ఒక లెటర్ రిప్రజెంటేషన్ రాసి ఇచ్చినారు అని చెప్తున్నారు. అతనితోనే అడుగుదాం ఏం రాసి ఇచ్చినారు. బోలిए इस्माइल भाई. बेडरूम जी, बच्चे की नौकरी जी, 25 लाख नहीं लिखे. वो నష్టపరిహారం बोलते लिखे. నష్టపరిహారం అంటే నష్టపరిహారం ఒక ఆర్ఐ గారు అక్కడ రాసినారంట. ఇంద్రమ్మ ఇల్లు గాని, ఇతను కొడుకుకు ఒక ఉద్యోగం గాని అది చెప్పారు. అది చాలా మంచి శుభ పరిణామము. బృందం ఇక్కడికి వచ్చింది, చాలా సంతోషం. ఎస్పీ గారు గిట్ట ఇక్కడికి వచ్చారు. మాకు పూర్తి ఆశ ఉన్నది. దామోదర్ రాజ్ నరసింహ గారు గౌరవనీయుల మంత్రి, హెల్త్ మినిస్టర్ గారు ఉన్నారు. అతని కాన్ఫిడెన్సే ఉన్నది. అతని గిట మేము పర్సనల్ గా మెసేజ్ పంపించినాము, మీడియా ద్వారా తెలియజేసినాము. ఎమ్మెల్సీ కోడ్ ఉన్నదాన్ని గిట రాకపోకుండొచ్చు. అయితే మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇది ప్రభుత్వం తరఫున ఇది నష్టపరిహారం చెల్లిస్తారని, మళ్ళా ఇది ఇంద్రమ్మ ఇల్లు గాని వీళ్లకు అయిన సహాయం చేస్తారు ప్రభుత్వం తరఫున అని మేము పూర్తిగా ఆశిస్తున్నాం. అయితే ఇవాళ ఇప్పుడు దసమా క్యా బోల్తే 10 దినాలు ఉన్నాయి. ఆలియా బేగం 10 దినాలు ఉన్నాయి. ఇక్కడ మేము వచ్చినాము కలవడానికి ఇస్మాయిల్ గారికి. అయితే అందులో వాళ్ళు బిజీ ఉన్నారు. వాళ్లకు ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశం కాదు. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.